హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రూఫ్స్తో అయితే మీకు చూపించడం జరుగుతుందండి. సో ఆ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డులు అండి. సో ఈ కార్డుల వల్ల అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. సో అవి ఏమిటి అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే గ్రామ వార్డు సచివాలయాలు సీనియర్ సిటిజన్ కార్డులపై మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగిందండి. అవి కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృద్ధులకు అలానే పలు ప్రయోజనాలు పొందే విధంగా అయితే రూపొందించిన సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డులను గ్రామ వార్డు సచివాలయాల్లో జారీ చేయాలని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు అయితే జారీ చేసిందండి. ఈ మేరకు మాన్యువల్ను సంబంధిత సచివాలయాల సిబ్బందికి అయితే పంపించడం జరిగిందండి. 60 సంవత్సరాలు పూర్తయిన వృద్ధులు ఆధార్ కార్డు తీసుకొని సమీపంలోని సచివాలయాలకు వెళ్ళి సీనియర్ సిటిజన్ కార్డు పొందవచ్చని సూచించడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేదలు ఉంటారో వృద్ధులకైతే ఈ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుందని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉందని అయితే ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఈ కార్డు పొందేందుకైతే రూ. 40 చెల్లించాల్సి అయితే ఉంటుందండి. అనంతరం కార్డును 4 పేపర్ పై ప్రింట్ చేసి ఇస్తారండి మీకు. దాని ఆధారంగా ప్రైవేట్ నెట్ సెంటర్లలో కార్డులను పొందవచ్చని అధికారులు అయితే సూచించడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ కార్డుల ద్వారా వృద్ధులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరుగుతుందండి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే బస్సు ప్రయాణాల్లో అయితే ఈ కార్డు అనేది వర్క్ అవుతుందని కూడా తెలియజేయడం జరుగుతుందండి. సో ఈ కార్డు అనేది బస్సు ప్రయోజనాలకు అవసరం అవుతుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసిందండి. ఈ కార్డులతో వృద్ధులకు బహుళ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందని, వృద్ధుల ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వం పథకాలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అయితే ఈ కార్డును అయితే ప్రవేశపెట్టిందని కూడా క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. వృద్ధుల వంటి ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ అయితే ఈ కార్డును అయితే జారీ చేయడం జరిగిందండి. అదేవిధంగా డయాగ్నోస్టిక్, రక్త పరీక్షలు, ఇతర సేవలు పొందే సమయంలోనూ ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరగా పనులు పూర్తి చేసుకునే వీలు ఏర్పడుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనేక పరీక్షలు చేయించుకోవడానికి ఎక్కువ సమయం అయితే పడుతుందండి. ఇప్పుడు అలా లేకుండా ఈ సీనియర్ డిజిటల్ కార్డును కనుక చూపించినట్లయితే త్వరగా మీకు ఆరోగ్యం చెక్ చేసి పంపించడం జరుగుతుందండి ఈ కార్డు వల్ల అయితే. అలానే ఈ కార్డులు ఉంటే బ్యాంకుల్లో నిర్వహించే ఆర్థిక కార్యకలాపాల్లో వీరికి ప్రత్యేక వడ్డీ రేటును అమలు చేస్తారు. అలానే ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే చేయడం జరుగుతుందండి. అలానే ఈ కార్డు వల్ల ఎక్కువ వడ్డీ కూడా లభిస్తుందని కూడా తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా వర్తించబడుతుంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్టేజ్ పెన్షన్ స్కీమ్ పథకానికి కూడా అర్హులండి ఈ కార్డు కనుక ఉండినట్లయితే మీ దగ్గర. ప్రభుత్వ పథకాలు, పెన్షన్ తదితర వాటిలో అదనపు సబ్సిడీలు పొందేందుకు కూడా ఉపయోగపడుతుందండి ఈ కార్డు అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యూజియం, సినిమా హాళ్ళు, పార్కుల్లో ప్రవేశిక ఫీజులు రాయితీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు పొందవచ్చని కూడా అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుందండి. భారతీయ రైల్వే శాఖ 60 సంవత్సరాలు నిండిన పురుషులకు, అలానే 58 సంవత్సరాలు పూర్తి అయిన మహిళలకు టికెట్ ఛార్జీలు 40% రాయితీ అందజేస్తున్నారని తెలియజేయడం జరుగుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకునేటప్పుడు 60 సంవత్సరాలు నిండిన వారికి, అలానే 58 సంవత్సరాలు నిండిన మహిళలకి 40% తగ్గించడం జరుగుతుందండి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కనుక మీ దగ్గర ఉండినట్లయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా 80 సంవత్సరాలు పూర్తయితే టికెట్ ధర 50% మాత్రమే చెల్లిస్తే సరిపోతుందండి. మిగతా 50% సబ్సిడీ కింద అయితే ఉంటుంది. ఆర్టీసీ రాయితీలో కూడా ప్రయాణించే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ కార్డు ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు అయితే కల్పించడం జరుగుతుంది ప్రభుత్వం. ఒకవేళ మీకు ఈ కార్డు ఇంతవరకు లేనట్లయితే సో సచివాలయంలో అయితే రూ. 40 చెల్లించినట్లయితే
ఈ కార్డ్ అనేది మీకు లభించడం జరుగుతుందండి. 4 పేపర్ల ప్రింటౌట్లు అయితే మీకు అందించడం జరుగుతుంది. సో, అనేక ప్రయోజనాలైతే ఈ పథకం ద్వారా అయితే ప్రభుత్వం కల్పించడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. ఇదేనండి గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డుల నుంచి వచ్చిన అప్డేట్ అయితే. సో, మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు జై హింద్.